హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ వీడియోలో మనం సిఎస్సి లాగిన్ లో ట్యాక్స్ జీనియస్ నుంచి ట్యాక్స్ ఈ ఫైలింగ్ ఎలా చేయాలనే దానిపైనండి. సో వీడియో కంప్లీట్ గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం సిఎస్సి లాగిన్ చేసుకుందాము. సో సిఎస్సి లాగిన్ చేసుకోవడానికి అదర్ క్రోమ్ ఆర్ ఎడ్జ్ ఏదైనా బ్రౌజర్ యూజ్ చేసుకోండి, లేదంటే ఫైర్ బాక్స్ అయినా కూడా యూజ్ చేసుకోండి. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి అండ్ మీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా ఏదైతే క్యాప్చా ఉందో క్యాప్చా సరైన క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసుకో. లాగిన్ పైన క్లిక్ చేసుకోగానే మనకు అథెంటికేషన్ అడుగుతుంది. సో ఇక్కడ సెలెక్ట్ మెథడ్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసుకుంటే కొన్ని మెథడ్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ అండ్ ఫింగర్ అథెంటికేషన్ అండ్ ఎస్ఎంఎస్ బేస్డ్ ఓటీపీ అని చెప్పేసి. సో నాకు ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ఈజీ ప్రాసెస్ ఉంది కాబట్టి నేను ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ప్రొసీడ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ప్రొసీడ్ వెరిఫికేషన్ చేసుకోగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. అథెంటికేషన్ విండోకి అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే ఉందో అక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ స్టార్ట్ క్యాప్చర్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే ఫింగర్ అథెంటికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో కంప్లీట్ గా సిఎస్సి డాష్ బోర్డ్ అండి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ షార్ట్ కట్ ఏదైతే ఉందో షార్ట్ కట్ లో మనకి ఇక్కడ చూపిస్తుంది ఐటీఆర్ ట్యాక్స్ జీనియస్ అని చెప్పేసి. సో ఒకవేళ షార్ట్ కట్ లో లేకపోతే కనుక ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు ట్యాక్స్ జీనియస్ అని చెప్పి. ఇక్కడ ట్యాక్స్ అని చెప్పేసి ఎంటర్ చేసుకొని ఇక్కడ షో ఆల్ రిజల్ట్స్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ టీడీఎస్ ఫైలింగ్ ట్యాక్స్ జీనియస్ అని చెప్పేసి. సో ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్యాక్స్ పేమెంట్ అని ఉంది కదా, క్లిక్ హియర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకోగానే మనకి సిఎస్సి కనెక్ట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇది వాళ్ళ ఇంటర్ఫేస్, వాళ్ళ డాష్ బోర్డ్ అండి. ఇక్కడ సో ఏదైతే ప్రజెంట్ ఏదైతే స్కీమ్ ఉందో స్కీమ్ గురించి మనకి ఇక్కడ బ్యానర్ చూపిస్తున్నాడు. సో దీన్ని క్లోజ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ న్యూ ఐటీఆర్ ఫైలింగ్ అని ఉంది కదా, సో న్యూ ఐటీఆర్ ఫైలింగ్ పైన క్లిక్ చేస్తే 26 చేయాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేదు ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ చేసుకోవాలనుకుంటే 2026-27 చేసుకోవాలనుకుంటే ఇది ప్రెస్ చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత దానిపైన క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ సెలెక్టెడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అనేది విజిబుల్ అవుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇది పాస్వర్డ్ గుర్తుంటేనేమో ఓకే, ఒకవేళ పాస్వర్డ్ గుర్తు లేకపోతే కనుక దీన్ని ఎలా రీసెట్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం మళ్ళీ ఒక విండో ఓపెన్ చేసుకోవాలి. సో విండో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి టైప్ చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఇన్కమ్ ఎంటర్ చేయగానే ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ అని ఉంది కదా, పోర్టల్ అని ఉంది. సో లాగిన్ అని ఉంది. సో ఇక్కడ పోర్టల్ అని చెప్పేసి ఉంది కదా, సో క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హోమ్ అని వస్తుంది. సో దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే దాని ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ఇంటర్ఫేస్ డాష్ బోర్డ్ వచ్చేసి. సో ఇక్కడ లాగిన్ ఏదైతే ఉందో లాగిన్ చేసుకోండి. సో పాన్ నెంబర్ ఎంటర్ చేసుకోగానే ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ విజిబుల్ అవుతుంది. సో కంటిన్యూ క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూశారు కదా పైన ఏదైతే ప్లీజ్ యువర్ సెక్యూర్ యాక్సెస్ మెసేజ్ డిస్ప్లే అబౌవ్ ఉన్నది దగ్గర క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా, ఒకవేళ పాస్వర్డ్ గుర్తుంటేనేమో పాస్వర్డ్ తోటి ఎంటర్ చేసుకోండి. ఒకవేళ పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఏదైతుందో ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకోండి. సో ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ మళ్ళీ పాన్ నెంబర్ అడుగుతుంది, పాన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. సో పాన్ నెంబర్ ఎంటర్ చేసుకోగానే కంటిన్యూ ఆప్షన్ వస్తుంది. సో కంటిన్యూ పైన క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ క్లిక్ చేసుకోగానే మనకు ఇక్కడ త్రీ స్టెప్స్ అడుగుతుంది. ఓటీపీ అండ్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ ఆధార్ అని ఉంది కదా, సో ఆధార్ పైన క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకోగానే మనకి కంటిన్యూ అనేది అపీర్ అవుతుంది. సో కంటిన్యూ చేసుకోవాలి. సో కంటిన్యూ చేసుకోగానే సెట్ పాస్వర్డ్ యూజింగ్ ఓటీపీ అండ్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, సో రిజిస్టర్డ్ విత్ ఆధార్ అని చెప్పి జనరేట్ ఓటీపీ దగ్గరనే క్లిక్ చేసుకున్నాము. సో ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంది కదా, సో కంటిన్యూ చేసుకుందాం. ఐ అగ్రీ వ్యాలిడ్ మై ఆధార్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత వెరిఫై అనేది విజిబుల్ అవుతుంది. సో వెరిఫై పైన క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చింది కదా, సెట్ న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్. సో ఇలా కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మన కొత్త పాస్వర్డ్ అనేది రీసెట్ అయిపోతుంది. సో ఇది ఒకవేళ ఫర్గెట్ పాస్వర్డ్ అంటే మీ పాస్వర్డ్ మర్చిపోతే కనుక రీసెట్ ఎలా చేయాలని పైన ఇక్కడ మీకు పాస్వర్డ్ ఏదైతే మీరు కొత్తగా పెట్టుకున్న పాస్వర్డ్ ఉంది కదా, సో కొత్తగా ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో కొత్త పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ పాస్వర్డ్ ఏదైతే పాస్వర్డ్ ఉందో పాస్వర్డ్ ఎంటర్ చేయండి. లాగిన్ విత్ ఏ అని ఉంది కదా, సో లాగిన్ విత్ ఏ పైన క్లిక్ ఆథరైజ్ యాక్సెస్ అడుగుతుంది. ఆథరైజ్ ఏ యాక్సెస్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేసుకోగానే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ కంప్లీట్ డేటా అనేది ఆటోమేటిక్ గా వెరిఫై అయిన తర్వాత మనకి ఇక్కడ ప్రాసెస్ చూపిస్తుంది. సో ఇక్కడ ఆధార్ నంబర్ మోస్ట్ బి ఎంటర్డ్ మాన్యువల్ అని ఉంది కదా, సో ఇక్కడ మన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకున్నాక మనకు కిందికి వస్తుంటే నెక్స్ట్ ఆప్షన్ స్టెప్ అని ఉంది కదా, సో నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఒక నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసుకునే ముందు మనం ఒకసారి కంప్లీట్ గా మన పేరు అండ్ మన లాస్ట్ నేమ్, మన మొబైల్ నెంబర్, మన మెయిల్ ఐడి అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా, మన అడ్రస్ కూడా కరెక్ట్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా వస్తుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం ఒకసారి వెరిఫై చేసుకోండి. ఒకవేళ మీకు లేకపోతే కనుక
ఇక్కడ మనం అనేది మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ లేదు అనుకుంటే కనుక, సో ఉన్నదనంటే ఆల్రెడీ వస్తుంది అనుకుంటే కనుక నెక్స్ట్ స్టెప్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ చేసుకోగానే మనకి ఇన్కమ్ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఇన్కమ్ డీటెయిల్స్ చూపిస్తుంది. సో ప్రజెంట్ నాకు రిఫండ్ ఆపర్చునిటీ డిడక్ట్ అనేది ఇంత అమౌంట్ చూపిస్తుంది. సో ఇక్కడ మనము టోటల్ వెరిఫైడ్ ఇన్కమ్ వచ్చేసి ఇంత చూపిస్తుంది కంప్లీట్ కింద. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోగానే మనకు ఫిల్లింగ్ కంటెంట్ అనేది ఉందో ఫిల్లింగ్ కంటెంట్ లో ఇక్కడ లెస్ దెన్ 20 lakhs అయితే మీ ఇన్కమ్ ట్రాన్సాక్షన్స్ లెస్ దెన్ 20 lakhs పెట్టుకోండి. ఒకవేళ హై ఇన్కమ్ ప్రైజింగ్ అని ఉంటే కనుక అబౌట్ 20 lakhs అబౌవ్ అయితే కనుక మీరు ఇక్కడ అబౌట్ 20 lakhs అని చెప్పేసి ఎంటర్ బిజినెస్ ఆపర్చునిటీ బిజినెస్ చేస్తున్నారో బిజినెస్ సంబంధించింది ఇక్కడ మనము పేరు అనేది ఇవ్వాలి. సో ఇక్కడ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ విఎల్ఈ మొబైల్ నెంబర్ కూడా మనం ఇవ్వాలి. రీజన్ ఫర్ సెలెక్ట్ ఫర్ ఫిల్లింగ్ అని చెప్పేసి అని ఉంటే కనుక ఇక్కడ ఒకవేళ మీరు లోన్ అప్లికేషన్ కి అయితే లోన్ అప్లికేషన్ కి, అండ్ క్లెయిమ్ ట్యాక్స్ రిఫండ్ కి అయితే ట్యాక్స్ రిఫండ్ కి, అండ్ వీసా ఇమిగ్రేషన్ ప్లాన్ అయితే దీనికి సంబంధించిన ఏదైతే సంబంధించిన కేటగిరీ ఉందో సో రీజన్ ఉందో ఆ రీజన్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆప్షనల్ సపోర్టింగ్ డీటెయిల్స్ అంటే అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే మీకు ఫామ్ 16 అంటే ఫామ్ 16 ఏమైనా ఉంటే కనుక ఫామ్ 16 అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రిక్వైర్డ్ బ్యాలెన్స్ షీట్ ఏదైతే కావాలనుకుంటున్నారో ఎస్ అని చెప్పేసి పెట్టుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే నాట్ ఏ రిక్వైర్డ్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసుకోండి. సో నాకు రిక్వైర్డ్స్ బ్యాలెన్స్ షీట్ అవసరం కాబట్టి నేను ఇక్కడ ఎస్ చేసుకుంటాను. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి ఇష్యూ లేదు చేసుకోవడం వల్ల. అండ్ మీకు సో నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ సిఎస్ స్టాంప్ అంటే చార్టెడ్ అకౌంట్ వాళ్ళ స్టాంప్ ఏమైనా కావాలనుకుంటే కనుక సిఎస్ సర్టిఫికేట్ ఫీజ్ అని ఉంటుంది, అండ్ నో సిఎస్ స్టాంప్ అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ ఎస్ చేసుకుంటే మాత్రం దీనికి సంబంధించిన ఫీజు అనేది మనం పే చేయాలి. సో ఇప్పుడు నాకు ఏది అవసరం లేదు, సిఎస్ సర్టిఫికేట్ ఫీజు అవసరం లేదు కాబట్టి నేను దాన్ని నో అని పెట్టేసుకుంటాను. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అయితే ఏది ఉందో నెక్స్ట్ స్టెప్ అనేది ఫిల్ చేసుకుంటాను, టైప్ చేసుకుంటాను. సో టైప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కంప్లీట్ గా రివ్యూ ఉంటుంది, కంప్లీట్ గా రివ్యూ అనేది ఉంటుంది. సో రివ్యూ అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత కింద వెరిఫికేషన్ స్టేట్మెంట్ అని ఉంది కదా, సో ఇక్కడ మనము టర్మ్స్ అండ్ కండిషన్ ఏదైతే ఉందో దానిపైన ట్యాప్ చేసుకొని సో కన్ఫర్మ్ పే ఏదైతే ఉందో కన్ఫర్మ్ పే చేసుకోండి. సో చూశారు కదా సిఎస్సిలో ట్యాక్స్ జీనియస్ నుంచి ఈ ఫైలింగ్ ఎలా చేయాలనేది. సో అందరికి అర్థమైందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ నేను చేయగానే మీకు మొట్టమొదటి నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.